హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నెంబరాలజీ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 141 నుండి 145 వరకు డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 141, విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్ 14, 19 and 28. క్వశ్చన్ సెట్ 14, 19 and 28. ఇందులో నెంబర్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో చూద్దాం. 14కి 5 యాడ్ చేస్తుంటే 19 వస్తుంది, 19కి 9 యాడ్ చేస్తుంటే 28 వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ 5 యాడ్ చేస్తుంటే సెకండ్ నెంబర్కి 9 యాడ్ చేస్తుంటే థర్డ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ అయ్యాయో చూద్దాం. ఆప్షన్ ఏ 18, 24 and 36. 18కి 6 యాడ్ చేస్తుంటే 24 వస్తుంది, 24కి 12 యాడ్ చేస్తుంటే 36 వస్తుంది. ఇక్కడ +5 +9 ఉంది, ఇక్కడ +6 +12 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే 20, 25 and 35. 20కి 25కి మధ్య డిఫరెన్స్ 5, 25కి 35కి మధ్య డిఫరెన్స్ 10. ఇక్కడ కూడా +5 +9 లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ సి 12, 19, 30. ఫస్ట్ నెంబర్ 12కి 7 యాడ్ చేస్తుంటే సెకండ్ నెంబర్ 19 వస్తుంది, సెకండ్ నెంబర్ 19కి 11 యాడ్ చేస్తుంటే థర్డ్ నెంబర్ 30 వస్తుంది. బట్ క్వశ్చన్ సెట్లో నెంబర్స్ +5 +9 ప్యాటర్న్ ఫాలో అయ్యాయి, బట్ ఇక్కడ +7 +11 ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ డి చెక్ చేద్దాం. 32, 37, 46. 32కి 5 యాడ్ చేస్తే 37 వస్తుంది, 37కి 9 యాడ్ చేస్తే 46 వస్తుంది. సో క్వశ్చన్ సెట్లో ఉన్న నెంబర్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో అదే ప్యాటర్న్ని ఆప్షన్ డిలో ఉన్న నెంబర్స్ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్ 11, 22 and 121. ఇప్పుడు క్వశ్చన్ సెట్ 11, 22 and 121లో ఉన్న ఆ నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 11ని 2తో మల్టిప్లై చేసి సెకండ్ నెంబర్ రాశారు, ఫస్ట్ నెంబర్ 11ని స్క్వేర్ చేసి థర్డ్ నెంబర్లో రాశారు. అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ నెంబర్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో సేమ్ ప్యాటర్న్లో నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ ఏ 4, 8 and 32. 4 2s are 8, బట్ 32 అంటే 4 స్క్వేర్ కాదు. ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ రావాలి, ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే థర్డ్ నెంబర్ రావాలి. ఇక్కడ అలా లేదు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే 14, 28 and 196. ఫస్ట్ నెంబర్ 14ని 2తో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది, అలాగే ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ 14 × 2 28, ఫస్ట్ నెంబర్ 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. సో ఆప్షన్ బిలో ఉన్న నెంబర్స్ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మన ఆప్షన్ సి అండ్ డిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్ 721, 327 and 644. ఫస్ట్ మనం క్వశ్చన్ సెట్లో ఉన్న నెంబర్స్ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఫామ్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తుంటే 7 + 2 9, 9 + 1 10, 3 + 2 5, 5 + 7 12, 6 + 4 10, 10 + 4 14. సో ఫస్ట్ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తుంటే 10 వస్తుంది, నెక్స్ట్ నెంబర్కి 12 వస్తుంది, నెక్స్ట్ నెంబర్కి 14 వస్తుంది. అంటే డిజిట్స్ సమ్ము 2 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో సేమ్ ప్యాటర్న్లో నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ ఏ 735, 972 and 348. ఇప్పుడు ఈచ్ నెంబర్లో ఉన్న
డిజిట్స్ అన్నీ యాడ్ చేసి చూద్దాం. 7 + 3 10, 10 + 5 15, 9 + 7 16, 16 + 2 18, 3 + 4 7, 7 + 8 15. సో ఇక్కడ ఈచ్ నెంబర్ యొక్క డిజిట్ సమ్ము 2 ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ బి 143, 522, 325. 1 + 4 5, 5 + 3 8, 5 + 2 7, 7 + 2 9, 3 + 2 5, 5 + 5 10. ఇక్కడ డిజిట్ సమ్ వచ్చి 10, 12, 14 రావట్లేదు. ఆర్ డిజిట్ సమ్ వచ్చి 2 ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే 433, 732, 437. డిజిట్స్ అన్ని యాడ్ చేసి చూస్తే 4 + 3 7, 7 + 3 10, 7 + 3 10, 10 + 2 12, 4 + 3 7, 7 + 7 14. ఇచ్చిన క్వశ్చన్ సెట్లో ఈచ్ నెంబర్ యొక్క డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వాల్యూస్ వచ్చాయో ఇక్కడ కూడా సేమ్ అవే వాల్యూస్ వచ్చాయి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మనం ఆప్షన్ డి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్ 108, 84 అండ్ 60. క్వశ్చన్ సెట్లో ఉన్న నెంబర్స్ 108, 84, 60. ముందు ఈ 3 నెంబర్స్ ఏ ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఫామ్ అయ్యాయో చూద్దాం. 108, 84 అండ్ 60 ఈ 3 నెంబర్స్ని 12 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. 9 12s are 108, 7 12s are 84, 5 12s are 60. సో ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్స్ 9:7:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లోని సెట్ ఆఫ్ నెంబర్స్ 9:7:5 రేషియోలో ఉంటాయో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుందాం. 45, 35 అండ్ 25. ఈ 3 నెంబర్స్లోనూ కూడా 5 డివైడ్ అవుతుంది. 9 5s are 45, 7 5s are 35, 5 5s are 25. సో ఆప్షన్ ఏలో ఉన్న సెట్ ఆఫ్ నెంబర్స్ 9:7:5 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం మిగిలిన ఆప్షన్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్, విచ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ లైక్ ద గివెన్ సెట్ 7, 49 అండ్ 94. క్వశ్చన్ సెట్లో ఉన్న నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 7ని స్క్వేర్ చేసి దానిని సెకండ్ నెంబర్లో రాస్తున్నారు. థర్డ్ నెంబర్ ఎలా వస్తుందంటే 7 స్క్వేర్ 49ని రివర్స్ చేస్తే 94 వస్తుంది. దానిని థర్డ్ నెంబర్గా రాశారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ 8, 64, 128. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 8ని స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్లో రాస్తున్నారు. దట్ ఈస్ 64. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 2తో మల్టిప్లై చేసి 128గా రాస్తున్నారు. కానీ మనకి క్వశ్చన్ సెట్లో ఉన్న లాజిక్ ఇది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్ బి తీసుకుంటే 6, 36, 63. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 6ని స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్ 36లా రాశారు. 6 స్క్వేర్ 36ని లో ఉన్న డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసి లేదా 6 స్క్వేర్ 36ని రివర్స్ చేసి థర్డ్ నెంబర్లో రాశారు. సో క్వశ్చన్ సెట్ ఆప్షన్ బిలో ఉన్న సెట్ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో ఆన్సర్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ సి అండ్ డి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం నెంబర్ అనాలజీలో 145 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈచ్ వీడియోలో కింద ఉండే డిస్క్రిప్షన్లో నెంబర్ అనాలజీ 145 క్వశ్చన్స్ సంబంధించిన అన్ని వీడియోల యొక్క లింక్స్ని ఇచ్చాము. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.